ఇప్పుడు 5 స్క్వేర్ని ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలో, 5 స్క్వేర్ని మామూలుగా 5 స్క్వేర్ కానీ, 15 స్క్వేర్ కానీ, 25 స్క్వేర్ కానీ, 35 స్క్వేర్ కానీ ఎంత ఈజీ చేస్తామంటే అంత ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాం, ఓకేనా? 5 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే మనందరికీ తెలుసు 25 అని. ఓకే, చిన్న నెంబర్ కాబట్టి చాలా ఈజీ చెప్పినాం. నెక్స్ట్ నుంచి నెంబర్స్ మొత్తం అలా ఉండవండి, పోయే కొంది లెవెల్ పెరుగుతుంది కాబట్టి 15 స్క్వేర్ మామూలు నార్మల్గా అయితే మనం 15 × 15 5 5 25 2 5 1 5 2 క్యారీ 7 × 5 1 5 1 1 1 5 2 2 5 ఇదంతా చేయాలంటే బోల్డ్ టైం పెట్టేస్తుందండి, ఓకేనా? ఇప్పుడు మామూలు 5 ఉంది, 5 స్క్వేర్ అట్నే వేసుకోవాలి. ఈ 1 తర్వాత వచ్చే నెంబర్ ప్రెసిడెంట్ నెంబర్ 2 కాబట్టి ఆ 2 చేత ఈ 1ని మల్టిప్లై చేయాలి కాబట్టి 2 వచ్చింది. ఇప్పుడు 25 స్క్వేర్ 5 అంటే 25, 2 తర్వాత వచ్చే నెంబర్ 3 కాబట్టి 2 3 6. ఇప్పుడు 35 స్క్వేర్ 5 అంటే 25, ఈ 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 4 3 12. ఇప్పుడు 45 స్క్వేర్ 5 5 25, 5 తర్వాత వచ్చే నెంబర్ 5, 4 తర్వాత వచ్చే నెంబరు 5 కాబట్టి 5 4 20. నెక్స్ట్ 55 స్క్వేర్ 5 5 25, 5 తర్వాత వచ్చే నెంబరు 6 కాబట్టి 5 6 30. 65 స్క్వేర్ 5 5 25, 6 తర్వాత వచ్చే నెంబర్ 7 4 7 6 7 42. నెక్స్ట్ 75 స్క్వేర్ 5 5 25, తర్వాత 7 తర్వాత వచ్చే నెంబర్ 8 కాబట్టి 8 7 56. నెక్స్ట్ 85 స్క్వేర్ 5 5 25, 8 తర్వాత వచ్చే నెంబర్ 9 కాబట్టి 8 9 72. ఇప్పుడు 95 స్క్వేర్ చూద్దాం. 5 5 25, 9 తర్వాత వచ్చే నెంబర్ 10 కాబట్టి 90. ఇప్పుడు 105 స్క్వేర్ ఇలాగ ఎంత పెద్ద నెంబర్ ఏం చేయొచ్చు. ఒకవేళ 205, 305, 405 లేకపోతే 425 ఎంత పెద్ద నెంబర్ అయినా ఎంత ఈ షార్ట్కట్లో ఎంత ఈజీ చేయొచ్చు అంటే అంత ఈజీ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, 5 ఉంది, 25, ఈ 10 తర్వాత వచ్చే నెంబరు 11 కాబట్టి 10 11 110. ఓకే, ఇప్పుడు 59 నుంచి 51 స్క్వేర్ ఎంత ఈజీ చేస్తామో ఒకసారి మీరే చూడండి, ఓకేనా? ఇప్పుడు 59 స్క్వేర్ అంటే ఈ 9 ఉందిగా, ఆ 9 స్క్వేర్ చేస్తే 81. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5ని స్క్వేర్ చేసి 9 యాడ్ చేయాలి. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 9 34. ఇప్పుడు 58 స్క్వేర్, ఇది కూడా అంతే. ఈ 8 స్క్వేర్ అంటే 64, ఈ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 8 33. అలాగే 57 స్క్వేర్, ఈ 7 స్క్వేర్ అంటే 49, ఈ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 7 32. నెక్స్ట్ 56 స్క్వేర్, 6 అంటే 36, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 31. 55 స్క్వేర్ అంటే మనం 2 రకాలుగా చేయొచ్చు. ఇందాక చేసినట్టు 5 స్క్వేర్ అంటే ఈ 5 స్క్వేర్ని 25 అని, ఈ 5 తర్వాత వచ్చే నెంబరు ఇంటూ చేస్తే వచ్చేసింది. కానీ మనం ఇదే ప్రాసెస్లో చేద్దాం. ఈ 5 స్క్వేర్ని 25 రాసుకొని, ఈ 5 స్క్వేర్ ప్లస్ 5 25 ప్లస్ 5 30. నెక్స్ట్ 54 స్క్వేర్, ఈ 4 స్క్వేర్ అంటే 16, ఈ 5 స్క్వేర్ ప్లస్ 9 25 ప్లస్ 4 29. ఇప్పుడు 53 స్క్వేర్,
9, 3 స్క్వేర్ అంటే 9. 9 అంటే మనకు 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్ నెంబర్స్ రాసుకోవాలి. కాబట్టి 9 ఉంది కాబట్టి మనం దాని ముందు 0 యాడ్ చేసుకోవాలి అంతే. మళ్ళీ యువతలు పెడితే చాలా తేడా వచ్చింది. ఓకేనా? ఖచ్చితంగా యువతలకు లోపలికే పెట్టుకోవాలి మనం 0. ఈ 5 స్క్వేర్ అంటే 25 + 3 28. ఓకే, 52 స్క్వేర్. 52 అంటే 04 పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, అంటే లోపల పెట్టుకోవాలి 0. నెక్స్ట్ 5 స్క్వేర్ 25 + 2 27. నెక్స్ట్ 51 స్క్వేర్. ఇది కూడా అంతే. 1 స్క్వేర్ అంటే 1, 0 ముందు పెట్టుకోవాలి కాబట్టి, ఎందుకంటే 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2 డిజిట్ నెంబర్స్ ఉండాలి. 5 స్క్వేర్ + 1 26. ఓకే.